కడలూరు జిల్లాలోని క్షేత్రం. చెన్నైకి 240 కిలోమీటర్ల దక్షిణంగా ఉంది. పరమశివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. పంచభూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అని, కాళహస్తి వాయువుకు ప్రతీక అని, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వీకి అంటే భూమికి ప్రతీక అని అంటారు. అయితే ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈ 3 దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. మానవుడికి నవరంధ్రాలు ఉన్నట్లు చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలున్నాయి. మానవుడు రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. చిదంబర దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చెయ్యడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతోంది. చిదంబర దేవాలయంలో పొన్నాంబళం కొంచెం ఎడమ వైపునకు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షరి పడి ఎక్కాలి. అది నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది. కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఇవి 64x64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. అంటే 64 కళలు ఉన్నాయని రుజువు చేస్తున్నాయి. ఇక రూపం లేని దైవ సాన్నిధ్యం అనే 3 స్వరూపాల్లో స్వామి దర్శనమిస్తాడిక్కడ. ఆ 3వ రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలో వెనుక గోడపై ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు బంగారు బిల్వపత్రాలు వేలాడుతుంటాయి. అయితే ఇవి కనిపించకుండా ఓ తెర ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, మనసు అంటే ఆ దైవంలో మనసు ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపు లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం.